భారతీయులకు ప్రభుత్వ వైద్యాన్ని అందించి వైద్య సేవలను విస్తృతికి చర్యలు తీసుకుంటామని పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివనాగజ్యోతి తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లా ఆసుపత్రికి సూపరింటెండెంట్గా రావడం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ వై శివనాగజ్యోతి తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు అందేలా బాధ్యతాయుతంగా కృషి చేస్తామన్నారు. గతంలో ఇదే హాస్పిటల్లో పనిచేసేటప్పుడు వైద్య సేవలు అందించినట్లే బాధ్యతాయుతంగా పనిచేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. బాగుంది. పేషెంట్స్కి సేవ చేయడానికి దీన్ని ఈ పదవిని సూపరింటెండెంట్కి ఉపయోగిస్తాను. ఏమైనా సరే హాస్పిటల్లో పేషెంట్స్కి మ్యాక్సిమం సర్వీస్ ఉండాలి, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండాలి. సాటిస్ఫాక్షన్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వడం అనే దాని గురించే తర్వాత వాళ్ళకి ఈ ట్రైబల్ ఏరియాలో ఇప్పటివరకు ఇంకా ఏమైనా సర్వీసెస్ అందుబాటులో లేకపోతే అవి కూడా రావడానికి మ్యాక్సిమం కృషి చేయడానికి ట్రై చేస్తున్నాను. పేషెంట్ని మళ్ళీ సర్వీస్ చేయడానికి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఈ పోస్ట్కి రావడం అనేది ట్రైబల్ ఏరియాలో త్రూఅవుట్ సర్వీస్ అంతా ఈ ట్రైబల్ ఏరియాలోనే చేయడం అనేది ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నేను ఇంకా చాలా చేయాల్సింది ఉంది, ముఖ్యంగా హాస్పిటల్లో. సో 100% సర్వీసెస్ ఇవ్వడానికే రెడీగా ఉంది. అంటే పర్వాలేదు, అంటే మేము చేసినప్పుడు ఇది ఏరియా హాస్పిటల్లా ఉండేది, ఇప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్గా మారింది. కాకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి అవసరమైనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టాఫ్ ప్యాటర్న్ అంతా ఉన్నాయి, కానీ ఇంకా పూర్తిగా బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ ఉంది. అది కూడా అయిపోతే బెడ్స్ ఇంకా దీనిలోకి వస్తాయి. హాస్పిటల్ అయితే పెద్దది.